అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. వార్షిక తనిఖీల్లో భాగంగా మచిలీపట్నం పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గంజాయి అమ్మకాలు, రవాణాలు, విక్రయాలు జరిపితే ఎంతటి వారినైనా వదిలేది లేదన్నారు. గంజాయిలో పాత నేరస్తులు పట్టుబడితే పీడీ యాక్ట్ తో పాటు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని వెల్లడించారు. నేను అక్కడ రివ్యూ చేశాను, కృతివెన్ను వెళ్ళాను. మనకి హైవే కొత్త హైవే అయినప్పుడు అక్కడ విలేకరులు కూడా ఏం చెప్తున్నారంటే, కొత్తగా హైవే వేసిన తర్వాత ఈ లారీలు ఇవన్నీ ఎక్కువగా అటుపక్కకి కోస్తా సైడ్ వెళ్తున్నాయి, అందువల్ల స్పీడ్ పెరిగింది, రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పారు. అందుకని ఇప్పుడు మళ్ళీ మొత్తం సర్వే చేయాలండి. రోడ్స్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏబిసి కేటగిరీ కింద డివైడ్ చేయాలి. 22, 23, 24 3 సంవత్సరాల డేటా తీసుకొని మనం కొత్తగా బ్లాక్ స్పాట్స్ తయారు చేసి ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది. అక్కడ వాటిని రివ్యూ చేసి స్టెప్ బై స్టెప్ అన్ని ఒకేసారి కాకుండా ఎక్కువ ప్రమాదకరమైన ప్రదేశాలని ఫస్ట్ రెక్టిఫై చేయాలి. తర్వాత లెస్ ప్రయారిటీ కింద వెళ్ళొచ్చు. అట్లా గ్రాడ్యువల్ గా ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months ఈ బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ మనము రెక్టిఫై చేస్తే ఈ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందండి. మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అన్ని రకాల స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఫోకస్ వచ్చేసి గంజాయి, దాని నివారణ గురించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కూడా ఈగల్ టీమ్స్ ఫామ్ చేశారు. అది కూడా ప్రతి జిల్లాలో స్మాల్ టీమ్స్, అవి ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి.